ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు, లేకపోతే ఒక మీము, ఒక కార్టూను, ఒక జోకో, లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్, దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్గా తీసుకుంటే, you know, 100 కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి 50 lakhs మీద కేసులు పెట్టాలి. ఆ ప్రకారం అయితే అందరూ చేసేది పొద్దున్న లెగిస్తే మనం ఒపీనియన్లు ఇస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. అది ఏ ఫామ్లోనే అవ్వచ్చు, సెటైర్ అవ్వచ్చు, మీమ్ అవ్వచ్చు, ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరినో కోట్ చేసి మనం కామెంట్ చేయొచ్చు. రకరకాలుగా మన అభిప్రాయాలను మనం సోషల్ మీడియాలో వేస్తూ ఉంటాం. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు చూస్తే చాలామంది కొన్నిటికి అఫెండ్ అవుతారు, కొన్నిటికి నశిస్తారు, కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది చీ కొడతారు. దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్సేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా. అలాగే నా మీద కూడా చాలా చాలా నీచంగా కామెంట్ చేస్తారు, కానీ దాని గురించి నేను ఎప్పుడు అనలేదు. బికాజ్ ఐ నో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. అది లేకపోతే సోషల్ మీడియాకి మీనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే అప్పుడు దానికి పాలసీ చేయాలి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ థింగ్స్ సరిపోవు కాబట్టి ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అని ఖచ్చితమైన క్లారిటీతో వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోతుంది. దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. కానీ అది చేయటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కర్టైల్ చేయాలా, ఎక్స్ప్రెషన్ కర్టైల్ చేయాలా అనేది అఫ్కోర్స్ ద ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు డిసైడ్ అండ్ రియలైజ్ దాని మీద ఎలాంటి రామిఫికేషన్స్. ఇప్పుడు దాని పేరు మీద చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కర్టైల్ చేస్తే దట్ మైట్ హ్యావ్ మెనీ మోర్ కాన్సిక్వెన్సెస్ విచ్ కుడ్ బీ మోర్ డేంజరస్ దెన్ వాట్ దే థింక్ ఇట్ ఈస్ నౌ. సో అగైన్ ఐ వాంట్ టు సే, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ హైపోథెటికల్గా ఉన్నాను అనుకున్నాం, నా మీద ఒక చేసి నన్ను హెరాస్ చేయడానికి ఒపీనియన్ పవర్లో ఉన్న అతను చేస్తున్నాడు అనుకున్నాం అంటే తప్పేంటి? ఇప్పుడు హెరాస్ చేసే పవర్ లేకపోతే పవర్లో రావడానికి ఎందుకు అసలు ఏదైనా చేయటానికి? సో లైక్ వైజ్ సోషల్ మీడియా అనే మాధ్యమం నా దగ్గర ఉంది కాబట్టి, నాకు ఎన్నో కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నేను చేస్తాను, అలాగే వాళ్ళు చేస్తారు. కానీ నన్ను కానీ తన్ను కానీ అందరినీ ఫైనల్గా జడ్జ్ చేసేది జ్యుడిషియరీ. దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీకున్న ఒక నాన్ క్లారిటీ ప్రాసెస్లో వాట్ ఈజ్ టూ మచ్ అనేది ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు, ఎలా చెప్తారో అది ఎక్కడ రాసి ఉంది. ఆ క్లారిటీ అది లేనప్పుడు ఆటోమేటిక్గా దిస్ విల్ కీప్ ఆన్ హ్యాపెనింగ్, యూనో. సో ఐ కేసెడ్ ఇన్ ద ఒక మొత్తం సోషల్ మీడియా ఆల్మోస్ట్ 90% ఆఫ్ దెమ్ దే విల్ బి లైబుల్ ఫర్ కేసెస్ టు విల్ పుట్. ఎందుకంటే పొద్దున్న లేస్తే అందరూ చేసేది అదే, ఎవరో ఒకరిని తిట్టడం, ఎవరో ఒకరిని ఇది చేయడం, ఎవరో ఒకరి మీద ఒపీనియన్ ఇవ్వడం, ఎవరో ఒకరి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవడం. అది తప్పిస్తే సోషల్ మీడియాలో ఇంకేం చేస్తారు అసలు?